బెల్లంపల్లి పట్టణంలో శ్మశాన వాటికకు వెళ్లే 4వ వార్డులో గుంతలమయంగా మారిన రోడ్డు. దీంతో తీవ్ర ఇబ్బందులను పడుతున్న అక్కడి వాసులు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో 4వ వార్డులో శ్మశానానికి వెళ్లు రహదారి మొత్తం గుంటలు పడి నీరు నిలిచి శవాన్ని మోసుకు వెళ్లడానికి వీలు లేకుండా ఇబ్బందికరంగా మారింది. అలాగే నీరు నిలిచిన చోట దుర్వాసన వస్తోంది. ఈగలు దోమలతో నిండిపోయింది. మా బస్తీకి అంబులెన్సు ఆటోలు రావాలన్నా చివరకు బైకులు రావాలన్నా ఇబ్బందికరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బస్తీవాసులు. ఇట్టి విషయమై మున్సిపల్ కమిషనర్ కు గతంలో విన్నవించుకోవడం జరిగిందన్నారు. అయినా లాభం లేకుండా పోయిందని తెలిపారు. ఈ రోడ్డు నుండే డంపింగ్ యార్డుకు వెళ్లు ట్రాలీలు ట్రాక్టర్లు నడవడం వలన రోడ్డు మరింతగా గుంతలు పడి ఇబ్బందికరంగా మారిందని పేర్కొన్నారు. ఈ రోడ్డును సగం వేసి సగం దేని కారణంగా ఆపారో అర్థం కాని పరిస్థితిలో వార్డు ప్రజలు ఉన్నామన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు గాని ఎమ్మెల్యే గాని మా శ్రేయస్సు కోరి మా బస్తీకి రోడ్డు వేయించాలని కోరుతున్నామని మీడియా ద్వారా కోరారు. లేని ఎడల మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో 4వ వార్డులో ఒక 5-6 కుటుంబాలు ఈ యొక్క రోడ్డును ఆనుకొని ఈ యొక్క దగ్గర ఉన్నాయి. గతంలో మన శాసనసభ్యులు గౌరవనీయులు గడ్డం వినోద్ గారు కూడా ఈ రోడ్డు కోసం శంకుస్థాపన చేయడం జరిగింది. రోడ్డు శంకుస్థాపన చేసిన తర్వాత మధ్యలో వరకే రోడ్ వేసి ఇక్కడ ఆపేయడం జరిగింది. ఇక్కడ వీళ్ళందరూ చెప్పడం జరిగింది, మేము వచ్చి చూడడం జరిగింది. వర్షాకాలం పడిన వర్షానికి ఈ యొక్క రోడ్డు మొత్తం గుంతలు పడిపోయి పెద్ద లోతున పడిపోయి ప్రయాణం ఇక్కడ నుంచి నడవడానికి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ వార్డు కౌన్సిలర్ కూడా ఇక్కడ వార్డు నుంచి ఉన్నటువంటి మహిళలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అతనికి చెప్పడం జరిగింది. అతను పోయి మున్సిపాలిటీ అధికారులను ప్రశ్నించలేడా అనేది సమస్య. మరి ప్రశ్నిస్తే మరి మున్సిపల్ కమిషనర్ గారు మరి దాని మీద స్పందించి మరి వాళ్ళు రోడ్డు అనేది ఈ విధంగా ఉన్నదని చెప్పేసి మరి ఆ రోడ్డు పనులు వెంటనే చేసి వాళ్ళకు సౌకర్యం కల్పించాలి. మరి వీళ్ళు మున్సిపాలిటీలో ట్యాక్స్ కడతలేరా, కరెంట్ బిల్ కడతలేరా, మళ్ళీ ఎలక్షన్లో ఓట్లు వేస్తలేరా, మరి ఎందుకు వీళ్ళ మీద జాప్యం జరుగుతుంది అనేది మాకు కావాలి. రెండోది మరి ఒట్టిగానే శుభ్రత అనే కార్యక్రమాలు శుభ్రత అని చెప్పేసి చెప్తా ఉంటారు. నీళ్ళు ఆగకూడదు, దోమలు ఉంటే జ్వరాలు వస్తాయి అని కూడా చెప్తా ఉంటారు. మరి ఇక్కడ లక్షల దోమలు ఇక్కడ తయారై ఉన్నది. చుట్టుపక్కల వాళ్ళందరినీ అవి కాటేస్తూ ఉంటాయి. ఈ రోజుల్లో డెంగ్యూ, చికెన్ గునియా అలాంటి వ్యాధులు కూడా వస్తుంటాయి. మీరు మున్సిపాలిటీ వాళ్ళు ఇక్కడ నీళ్ళు అయితే ఆగేటట్టు ఉన్నది కాబట్టి మరి వీళ్ళందరూ చెప్పడం జరిగింది, కానీ దీని మీద ఎవరు పట్టించుకోవడం చేయలేదు. ఎమ్మెల్యే గారు కూడా మేము గతంలో కూడా ఎలక్షన్ల ముందు కూడా అంటే అప్పుడు ఎలక్షన్లు జరగలేదు, మేము సార్ను గౌరవపదంగా పోయినప్పుడు కూడా మా రోడ్ వేయలేదని చెప్పేసి మా సోనీ సిస్టర్ చెప్పడం జరిగింది. అయినా కూడా సారు దీని మీద ఏమీ రెస్పాన్స్ లేదు. కాబట్టి దీని మీద వెంటనే మన అధికారులు దీని మీద స్పందించి ఈ రోడ్డు యొక్క పనులు మొత్తమే వెంటనే జరిపించాలి. మళ్ళీ ఎవరైతే చనిపోతే ఈ యొక్క శ్మశాన వాటికి కూడా వెళ్ళడానికి కూడా ఇదే మార్గం గుండా వెళ్తూ ఉంటారు. మరి వాళ్ళు వర్షాకాలంలో కూడా ఎంతోమంది ఆ శవాన్ని పట్టుకొని నానా అవస్థలు పడుకుంటా కింద పడకుండా లేసుకుంటా ఆ శవాన్ని అటు ఇటు బ్యాలెన్సింగ్ చేసుకుంటా పోవడం జరుగుతూ ఉంటుంది. మున్సిపాలిటీ ఎక్కడైతే బండ్లు ఉన్నాయి, చెత్త బండ్లు, అవి అన్నీ తీసుకుపోయి డంపింగ్ యార్డ్ ఇటు సైడే ఉన్నది, ఇక్కడ నుంచి చెత్త అంతా తీసుకుపోతూ అంటారు. మరి మున్సిపాలిటీ అధికారులకు మరి ఆ మున్సిపాలిటీ డ్రైవర్లకు కూడా వాళ్ళు ఏం చేస్తారో అడగలేరు. పాపం వాళ్ళు ఏదో పొట్టకూటి కోసం వాళ్ళు డ్యూటీ చేస్తారు కాబట్టి వాళ్ళు అడగలేరు. వాళ్ళు కూడా అటువంటి వ్యాన్లు వాళ్ళకి పోతా అంటే కూడా బ్యాలెన్సింగ్ తప్పి బండి పడి వాళ్ళకు దెబ్బలు తగిలే అవకాశాలు కూడా ఉన్నాయి. అవి మొత్తం కింద మీద మొత్తం పడి అవి వాళ్ళు పోయి ఆ చెత్తను తీసుకుపోయి డంపింగ్ యార్డ్లో పడేస్తూ ఉంటారు. మరి వాళ్ళు చెప్తే ఏమనుకుంటారో మా కమిషనర్ సారు, మరి మా అధికారులు ఏమనుకుంటారు అని చెప్పేసి వాళ్ళు ఆ బండ్లను పట్టుకొని పోతూ ఉంటారు. ఆ బండ్లు కూడా ఖరాబ్ అవుతున్నాయి. అలా ఖరాబ్ అయితే అవి అంతా నష్టం గవర్నమెంట్కే అవుతుంది. గవర్నమెంట్కి నష్టం అయితే ప్రజల మీద భారం పడుతుంది. మరి అది ఆలోచించుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు గడ్డం వినోద్ గారు వెంటనే స్పందించి ఈ రోడ్డు మరమ్మతులు చేయాలి. లేకపోతే లేని పక్షాన మున్సిపాలిటీ ఆఫీస్ ముందట వీళ్ళందరినీ తీసుకొని ఆ మున్సిపాలిటీ ఆఫీస్ ముందట ధర్నా చేయడానికి కూడా మేము సిద్ధమేనని చెప్పి కూడా మీకు తెలియపరుస్తున్నాం. దయపరిచి మీకు ఎందుకంటే తెలియపరుస్తున్నాం, మీకు విన్నవిస్తున్నాం, మీరు వెంటనే చేసుకొని మీరు మా యొక్క రోడ్డును బాగు చేసి ఇక్కడైనా అందరికీ ఉపయోగపడేలాగా చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మళ్ళా మా పక్కకు ఒక మిత్రుడు ఉన్నాడు, మరి అతని ఇల్లు కూడా ఇక్కడ ఉన్నది. అందులో వాడిన నీళ్లు కూడా అందులోకే వదిలేస్తారు. ఆ నీళ్లు ఈ నీళ్లు మొత్తం కలిసి అది పెద్ద ఊటాలుగా బావి లెక్క తయారైపోయింది. మీరు చూడండి, అలా కనబడుతూ ఉంటుంది.
దయచేసి మీకు చెప్తున్నాం, అధికార మున్సిపాలిటీ కమిషనర్ గారు చాలా మంచోళ్ళు, ఏ పనినో చేసే తత్వం ఉన్న మనిషి కాబట్టి మన గడ్డం వినోద్ గారు కూడా వెంటనే స్పందిస్తారు. ఎందుకంటే ఆయన ఎక్కడ ఉంటే అక్కడ మొత్తం పనులు చేయాలనే ఉద్దేశంతో ఆయన అందరూ ఆశీర్వదించారు. ఆయన మాకు ఈ రోడ్డు ఆశీర్వాదం ఇస్తే బాగుంటుందని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం. దయచేసి వెంటనే ఆ రోడ్డును మరమ్మతులు చేసి రాత్రిపూట వీళ్ళకి ఏమైనా జ్వరం కానీ ఏదైనా జరిగితే మరి పోవడానికి అంబులెన్స్ కూడా రాదు, మేము రామని చెప్తారు. వాటర్ తీసుకొచ్చాడు కూడా కష్టమై మేము రామమ్మ అంటారు ఈ వాడుకు. కాబట్టి దయచేసి అధికారులారా మీరు వెంటనే దీని మీద స్పందించి ఈ రోడ్డును. ఇది 4th వార్డు, నేను మాట్లాడేదాన్ని దుర్గం సోని. ఈ 4th వార్డులో ఎమ్మెల్యే గారు వచ్చి రోడ్ని శాంక్షన్ చేశారు. చేసినాక ఏంటంటే పార్క్ వెనుక ఉంది, ఆ చెట్ల కాడ నుంచి ఆ పార్క్ నుండి రోడ్ వేయించుకొచ్చిండ్రు. ఈ 4th వార్డులో మాకు ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ వరకు రోడ్డు ఆపేసిండ్రు. ఆ రోడ్డు ఎందువల్ల ఆగిందో ఇప్పటి వరకు కూడా మాకు క్లారిటీగా తెలియదు. రోడ్డు మొత్తం శాంక్షన్ అయిందని శంకుస్థాపన మొత్తానికి చేసిండ్రు ఎమ్మెల్యే గారు. అయితే ఆయన ఎక్కడైతే కొబ్బరికాయ కొట్టిండో అక్కడైతే రోడ్ ఆపేయడం జరిగింది. అది ఎందువల్ల జరిగింది అనేది మాకు తెలియదు. 24 గంటలు ఇక్కడ నుంచి మున్సిపాలిటీ బండ్లు అయితే పోతాయి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ డ్రైనేజీ లెక్క మొత్తం కాలువ తీసి ఇండ్లనే వదిలిపెడుతుండ్రు. మళ్ళీ నడవటానికి దారి లేకుండా కంప అవి అన్నీ వేస్తుండ్రు. బండలు ఉన్నాయి, బండలు వేస్తుండ్రు, కంప వేస్తుండ్రు. మళ్ళీ అన్ని బర్లయి గౌడ్లయి అన్ని నీళ్లు మొత్తం ఇండ్లకే వస్తున్నాయి. నడవటానికి దారి లేకుండా మాకు మోకాల మట్టుకు నీళ్ళు ఆగి ఉంటున్నాయి. దోమలు వాసన, ఇందులోకి వెళ్ళి పోవడానికి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు పాములు, మళ్ళీ ఏంటంటే చీకటి, లైట్లు లేవు, మాకు కరెంటు లేదు, మాకు చెత్త తీయడం కూడా రారు ఎవరు, గడ్డి వీకటానికి కూడా మున్సిపాలిటీ వాళ్ళు రారు. ఓన్లీ మున్సిపాలిటీ బండ్లు పోవటానికే ఈ రోడ్డు యూజ్ అవుతుంది, వాళ్ళు డ్రైనేజ్ తీయటానికే ఈ రోడ్డు యూజ్ అవుతుంది. మనుషులు నడవటానికి అయితే అవకాశం లేదు మాకు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే రైతు పూట మాకు ఏదైనా ఇబ్బంది వచ్చినా కానీ పోవటానికి కూడా అవకాశం లేదు. మా 4th వార్డు కౌన్సిలర్కి చెప్తే పాపం చాలాసార్లు కమిషనర్ దగ్గరికి వెళ్ళి వచ్చిండు, రోడ్ వస్తుంది అని అంటుండు. మరి ఆయన మాట ఇంటలేరా అనేది మాకు తెలియదు. మేమైతే కమిషనర్ దగ్గరికి ముందుకు వెళ్ళలేదు. మా 4th వార్డు కౌన్సిలర్ కాబట్టి ఆయన మాట వినాలని ఎన్ని రోజులు ఆగినాము. ఇప్పుడు వస్తుంది రేపు వస్తుంది అని చెప్పి ఇప్పుడు 6 నెలల కన్నా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు మా పరిస్థితి ఏంటిది అనేది మాకు అర్థం కావట్లేదు. మేము ఏనంగా నడవాలి, మా పరిస్థితి ఏంటిది, మేము ఎవరికి చెప్పుకోవాలి? ఇంటి పన్ను గండటానికేమో అవసరం ఉంటారు జనాలు, మరి మేము ఓట్లు వేయడానికేమో అవసరం ఉంటాం జనాలు. అన్నిట్లకు మా జనాలతో అవసరం ఉంటుంది. మరి మా ఆపద వస్తే ఎందుకు ఆదుకోరు? ఎమ్మెల్యే సాబ్ ఏం చేస్తుండ్రు? మరి కమిషనర్ గారు ఎందుకు మా బాధను అర్థం చేసుకుంటలేరు? మరి మున్సిపాలిటీ బండ్లు నడవడానికి ఎందుకు అవకాశం ఉన్నది, మేమేనంగా నడవాలి. మరి వాళ్ళు నడవడానికి ఇంకంత లోతు అయింది అది. ఇంకొకటి ఏంటంటే మేము అన్నిట్లకు మమ్మల్ని ఆ ముందుకు మీటింగ్లకు కానీ ఏది కానీ జనాలు కావాలి పోగేస్తారు. మరి మా జనాలకు బాధ వస్తే ఎవరికి చెప్పుకోవాలి? మేము ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి. మరి దేనివల్ల ఆగింది? ఇది రోడ్డు శాంక్షన్ అయిన డబ్బులు ఎవరు మింగిరు, ఎక్కడ పోయినాయి? ఇక్కడ వరకు ఎందుకు ఆగింది అది రోడ్డు? అది రావాలి కదా బయట. మరి డ్రైనేజ్ గురించి ఆపిర్రా రోడ్డు, మళ్ళీ వాళ్ళకి ఇచ్చిర్రా ఈ స్థలాన్ని. మరి రోడ్డు లేదా మరి మాకు మరి ఏదైనా ఒకటి క్లియర్ చేస్తే మేము అడగం కదా. మాకు ఏదో ఒక దారి చూపెట్టాలి కదా నడవటానికి. ఇన్నేళ్ళు 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల నుంచి తొవ్వ నడుస్తుర్రంట అందరూ ఉన్నవాళ్ళు ప్రస్తుతానికి. మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తుర్రు? రోడ్డు కరెంటు లేదు, ఏమి లేదు, ఎటు చూసిన చెత్తే, ఎటు చూసిన వాసన, ఎటు చూసిన దోమలే. అన్ని చోట్ల మేము ఇబ్బందులే ఉన్నాం. మమ్మల్ని చూసేటోళ్ళు ఎవరు లేరు, మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరు. ఓ మున్సిపాలిటీ వాళ్ళు రారు, చెత్త తీసుకుపోరు, గడ్డి వీకటానికి రాడు. రోడ్ల మీదనే అఫీషియల్గా తిరిగే వాళ్ళు కళ్ళకు కనబడితే సరిపోతుందా? మూలగున్నోళ్ళు చూడరా? మూలగున్నోళ్ళతో అవసరం లేదా? ఓట్లు అయితే అవసరం ఉంటాయా మూలగున్నోళ్ళ? మనుషులు మరి మమ్మల్ని పట్టించుకోరా? మేము పాములు ఉన్నాయి, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మా పరిస్థితి ఏంటిది? మేము ఎవరికి చెప్పుకోవాలి? ఎందుకు చెప్పాలి? మా ముంగటికి ఎందుకు రావట్లేదు, ఎందుకు వేస్తలేరు? ఆ పైసలు ఎటు పోయినాయి, ఆ పైసలు ఎవరు తిన్నారు అనేది మాకు కావాలి. రోడ్ ఎప్పుడు వేస్తారు? రోడ్ వేయకుంటే మేము వచ్చి కమిషనర్ ముంగట, ఎమ్మెల్యే ఇంటి ముంగట ధర్నా చేస్తాం. ఇప్పుడు మా మంది లేరు కావచ్చు, మా మంది ఎవరి పనిలో వాళ్ళు పోయినరు. మేము ఉన్నాం ప్రస్తుతానికి ముగ్గురము, మా మంది కూడా జమ అవుతారు, అందరం ధర్నా చేస్తాం. ఆ ధర్నా తెచ్చేదాకా ఎందుకు తెచ్చుకున్నాడు అని చెప్పి ఇప్పుడైతే ఈ రకంగా మేము వాయిస్ రికార్డు ఇవ్వడం జరుగుతుంది. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం.
అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.